హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, హ్యాండ్స్కి అయితే పైపింగ్ ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకునే విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను అంచు అయితే వేయడం లేదు, అంచు కట్ చేసేస్తున్నాను కాబట్టి కింద ఎడ్జెస్ని కూడా మనం స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. కింద స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను ముందు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్. మనకి కింద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ముందు ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే మనం పైపింగ్ వేయాలి కాబట్టి. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనకి నార్మల్ హ్యాండే మామూలుగా కట్ చేస్తున్నాను, 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చి మనకి 5.5 ఇంచెస్ అయితే ఒక 1 ఇంచ్ 1.5 లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం ఖర్చు అనేది తీసుకోవాలి. ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి మనకి పైన షోల్డర్ దగ్గర 6 ఇంచెస్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా తీసుకోవాలో మెజర్మెంట్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కాకుండా స్ట్రైట్ తీసుకున్న దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగానికి మన క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది అనుకున్నట్లయితే క్లాత్ కంపల్సరీ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. నేను ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తక్కువే తీసుకుంటున్నాను, 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకొని క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. మనకి చంక భాగంలో చాలామంది అడుగుతున్నారు కదండి, చంక భాగంలో మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే టిప్స్ చెప్పండి అని. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రతి కటింగ్లో కూడా మీకు చూపిస్తున్నాను. చంక భాగం ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా లోతు తీసుకోవాలనేది. అలాగే నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం లోతు అనేది స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మెయిన్ మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. అలాగే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా కటింగ్ అనేది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఈ విధంగా 2 లేయర్స్ మీద మాత్రం లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వేరే కలర్ తీసుకున్నట్లయితే, లేదా శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్కి మనకి శారీ కలర్ ఉంటుంది కాబట్టి అదే కలర్తో కింద హ్యాండ్స్కి పైపింగ్ వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు హ్యాండ్స్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ కాబట్టి స్ట్రైట్ పీస్కి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి పైపింగ్కి. అది కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనుకున్నట్లయితే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. మనకి దేనికైనా డ్రెస్సెస్ కానీ, హ్యాండ్స్, ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదా నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు.
ఇప్పుడు మీకు నార్మల్ పైపింగ్‌లోనే చూపిస్తున్నాను ఇప్పుడు.